నమస్తే ఫ్రెండ్స్, నేను మీ మనీ. వెల్కమ్ బ్యాక్ టు మీతో మీనాస్త. ఈరోజు వీడియో వచ్చేసి కాజు మసాలా కర్రీ అండి. కాజు మసాలా కర్రీని ఈ విధంగా చేసుకుంటే టేస్ట్ చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. అన్నం, చపాతీ, రోటీ, పుల్కా, నాన్ దేనిలోకైనా సూపర్గా ఉంటుందండి. అలాగే ఈ వీడియోలో 3 టిప్స్ ఉంటాయండి. హెల్త్ టిప్స్ కానివ్వండి, కిచెన్ టిప్స్ కానివ్వండి, ఏవో ఒకటి 3 ఉంటాయన్నమాట. వీడియో అనేది మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే ఈ కర్రీని ఎలా చేసుకోవాలో అలాగే టిప్స్ని అయితే తెలుసుకుందాం. ఈ మసాలా కర్రీ చేసుకోవడం కోసం మనం 1/2 కిలో జీడిపప్పు తీసుకోవాలి. దీన్ని ఇలా వాటర్లో వేసి నానబెట్టుకోవాలండి. ఒక 2-3 గంటలు నానబెట్టుకుంటే చక్కగా నానుతుంది, టేస్ట్ బాగుంటుంది నానబెట్టుకోవడం వల్ల. మీరు ఉదయానికి క్యారేజ్ వండాలనుకుంటే లేవగానే నానబెట్టుకోండి, చక్కగా నానిపోతుంది. ఈ వాటర్ని వంపేసి ఒక 2 సార్లు మనం నీట్గా కడుక్కోవాలి, జిడ్డు వాసన వస్తుందండి. మనం కడుక్కున్న తర్వాత ఈ కుక్కర్లో వేసి కొంచెం సాల్ట్ అలాగే కొంచెం వాటర్ వేసి మనం 1 లేదా 2 విజిల్లు పెట్టుకుంటే చక్కగా ఉడికిపోతాయి అనమాట. ఇది ఉడికేలోపు మనం ఒక మంచి టిప్ చెప్పుకుందాం. శీతాకాలము అలాగే వర్షాకాలం పాలు అనేవి తొందరగా తోడుకోవండి. అప్పుడు ఏం చేయాలంటే మనం పాలను వేడి చేసి గోరువెచ్చగా కంటే కొంచెం వేడిగా ఉండేటప్పుడు అందులో కొంచెం తోడు వేసి మనం మూత పెట్టేసి పాలని తోడు పెట్టుకుంటే చక్కగా గడ్డ పెరుగు అయితే రెడీ అయిపోతుంది. నేను నైట్ తోడు పెట్టుకుంటానండి ఎప్పుడు కూడా. ఉదయానికైతే గడ్డ పెరుగు అయితే రెడీ అయిపోతుంది. ఇవి నేను ఆవు పాలు తోడు పెట్టుకున్నాను, అందుకే మీదన వాటర్ లాగా వచ్చేసింది అనమాట. మనకు గడ్డ పెరుగు అనేది రెడీ అయిపోతుంది. ఈ టిప్ మీకు బాగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. జీడిపప్పు అనేది ఉడికిపోయిందేంటో ఇప్పుడు చూద్దాం. జీడిపప్పు అనేది ఉడికిపోయిందండి. ఇందులో వాటర్ వంపేసి మనం పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ కర్రీకి ఏం కావాలో చూద్దాం. నేను 2 మీడియం సైజ్ ఆనియన్ తీసుకున్నాను, అలాగే 2 టమాటాలు తీసుకున్నాను. ఆ ఆనియన్లోనివే కొంచెం చిన్న ముక్కలు అనమాట పక్కన పెట్టుకున్నానండి పోపు కోసం. ఎక్కువ ఆనియన్ పీసెస్ని మనం మసాలా పెట్టుకోవాలన్నమాట. ఇది జీడిపప్పు రవ్వ అండి. మనకు బయట జీడిపప్పు రవ్వ దొరుకుతుంది. ఇది ఎక్కువ ఫంక్షన్లోనే వాడతారు. మా బ్రదర్ మ్యారేజ్ అయితే అప్పుడు తెచ్చినప్పుడు ఉండిపోయింది అనమాట. ఆ ప్యాకెట్ నేను తెచ్చుకున్నాను. దీన్ని ఒక 2 స్పూన్లు తీసుకున్నాను నేను. నానబెడితే ఎక్కువగా అవుతుంది మనకి. 2-3 స్పూన్లు తీసుకుంటే ఈ మసాలాకి బాగుంటుంది. ఇది చాలా జిడ్డుగా ఉంటుందండి. వేడి నీళ్ళు వేసి నానబెట్టుకోవాలి. అలాగే ఒక 3-4 సార్లు అయినా కడగాలన్నమాట. నీట్గా కడిగిన తర్వాత మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఈ ఉల్లిపాయ ముక్కల్ని అలాగే ఈ రవ్వను కూడా ఈ మిక్సీ జార్లో వేసి, అలాగే ఇందులోకి 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, అలాగే ఈ స్పూన్తో చిన్న స్పూన్తో 2 స్పూన్లు ధనియాలు నేను వేసుకున్నాను. అంతేనండి, మరి ఇంకేమీ వేయలేదు. వీటిని మనం మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. నా దగ్గర జీడిపప్పు రవ్వ ఉంది కాబట్టి వేసుకున్నానండి. అందరి దగ్గర ఉండదు కదా. మనం జీడిపప్పు నానబెట్టి పెట్టుకున్నాం కదా, వాటినే కొన్ని వేసి మనం గ్రైండ్ చేసుకోవాలి. దానికి దీనికి తేడా అయితే ఏమీ ఉండదండి, టేస్ట్ ఒకేలా ఉంటుంది. ఈ విధంగా మెత్తగా మనం గ్రైండ్ చేసేసుకోవాలండి. ఈ గ్రైండ్ చేసుకున్న దాన్ని మనం ఇప్పుడు పక్కన పెట్టుకుందాము. స్టవ్ వెలిగించి ఇప్పుడు కడాయి పెట్టుకుందాం. ఇలా కళాయిని పెట్టుకుని హీట్ చేసుకోవాలి. ఇందులోకి 3 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. నేను ఈ స్పూన్తో 3 స్పూన్లు వేసుకున్నానండి. ఇది మసాలా కర్రీ కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పీసెస్ ఉన్నాయి కదా, వాటిని ఇందులో వేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని కొంచెం కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక 2 పచ్చిమిర్చిని నిలువుగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఇలా ఒకసారి కొంచెం బాగా కలుపుకున్న తర్వాత మనం ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని 1 స్పూన్ వేసుకోవాలి. దీన్ని కూడా బాగా కలుపుకొని పచ్చివాసన వచ్చే వరకు వేయించుకోవాలి. అలాగే కొంచెం పసుపు వేసి బాగా కలుపుకోవాలి. వేగిన తర్వాత పక్కన పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసి కలుపుకోవాలి. వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకొని ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ టమాటాలు వేసిన తర్వాత వేసుకుంటే టమాటాలు అనేవి తొందరగా మగ్గుతాయండి. ఇలా బాగా కలుపుకున్నాక మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలి. ఈ మగ్గేలోపు ఒక మంచి టిప్ చెప్పుకుందాం. అదే సెకండ్ టిప్ అండి. మనం కుక్కర్లో చికెన్ కానీ మటన్ కానీ వండుకునేటప్పుడు అది నీచు స్మెల్ వస్తుందండి. మనం తినని రోజు ఎప్పుడైనా పప్పు కానీ ఉడకబెట్టుకోవాలని, అందులో ఏదైనా కర్రీ వండుకోవాలన్నా మనకి నీచు స్మెల్ వస్తుంది. మనం తోమినా కూడా నీచు స్మెల్ పోదు. అప్పుడు ఏం చేయాలంటే కొంచెం ఉప్పు అలాగే కొంచెం పసుపు వేసి దీన్ని ఒక 5 మినిట్స్ మరగనివ్వాలన్నమాట. మరిగితే దాని ఆవిరికి అలాగే నీచు స్మెల్ అనేది పోతుంది. ఆ వాటర్ వంపేసి మనం నీట్గా సోప్తో కానీ లిక్విడ్తో కానీ క్లీన్ చేసుకుంటే నీచు స్మెల్ అనేది రాకుండా ఉంటుందండి. ఈ టిప్ మీకు బాగా ఉపయోగపడుతుందనే చెప్తున్నాను. టమాటాలు అనేవి మగ్గిపోయాయంటో ఇప్పుడు చూద్దాం. టమాటాలు అనేవి మగ్గిపోయాయండి. ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం కారం వేసుకోవాలి. ఇలా బాగా ఒకసారి కలుపుకున్నాక ఇందులోకి మనం కారం వేసుకోవాలి. ఇందులోకి మనం 1 స్పూన్ కారం వేసుకోవాలి. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి. ఇది మసాలా కారము, నేను అందుకే కొంచెం వేసుకున్నాను. చాలా కారంగా ఉంటుందండి ఇది. ఇందులో ఆవాలు, జీలకర్ర, ధనియాలు, మెంతులు వేసుకొని ఈ కారాన్ని నేను ప్రిపేర్ చేసుకున్నాను. దీన్నే ఎక్కువగా వాడతాను. నేను ఎప్పుడు ఏ కర్రీస్లో కూడా దేంట్లో కూడా మసాలా అనేది వాడనండి. ఇలా బాగా కలుపుకున్నాక మనము పక్కన పెట్టుకున్న జీడిపప్పు అలాగే ఆనియన్ పేస్ట్ ఉంది కదా, దాన్ని ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నాక మూత పెట్టి ఒక 2 మినిట్స్ మగ్గనివ్వాలి. 2 మినిట్స్ తర్వాత చూద్దాం. ఇదిగోండి మగ్గిపోయింది. అడుగు మనకి పడుతుంది కానీ మాడదండి. అడుగు పట్టినట్టు అనిపిస్తుంది కానీ ఏ ప్రాబ్లం ఉండదు. మధ్య మధ్యలో మనం చెక్ చేస్తూ కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇందులోకి మనం పక్కన పెట్టుకున్న జీడిపప్పుని ఇందులో వేసుకొని
బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇందులోకి మనం కొంచెం వాటర్ వేసుకోవాలి. కర్రీకి తగ్గట్టు వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నాక మూత పెట్టి ఒక 5 మినిట్స్ దీన్ని ఉడకనిద్దాము. 5 మినిట్స్లో మన కర్రీ కూడా రెడీ అయిపోతుంది. ఇది రెడీ అయ్యేలోపు మనం ఒక టిప్ చెప్పుకుందాం. లాస్ట్ టిప్ అండి. మెంతులు అనేవి హెల్త్కి చాలా మంచిదండి. షుగర్ ఉన్న వాళ్ళకైతే చాలా చాలా మంచిది. షుగర్ ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే నైట్ మెంతుల్ని 1 స్పూన్ మెంతుల్ని నైట్ నానబెట్టేసి ఉదయాన్ని తీసుకోవడం వల్ల షుగర్ అనేది కంట్రోల్లో ఉంటుంది. అలాగే చాలామందికి మోషన్ అనేది ఫ్రీ అవ్వదు. అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే 1 స్పూన్ మెంతులు నైట్ నానబెట్టి ఉదయాన్ని తీసుకోవడం వల్ల మోషన్ అనేది ఫ్రీ అవుతుంది. మెంతులు తినలేని వాళ్ళు మెంతి పొడిని 1 స్పూన్ టీ గ్లాసులో వేసుకొని గోరువెచ్చని నీళ్ళు వేసుకొని నైట్ తీసుకోవాలండి. నైట్ తీసుకోవడం వల్ల ఉదయానికి అయితే మోషన్ అనేది ఫ్రీ అవుతుంది. తప్పకుండా ఈ టిప్ మీకు బాగా ఉపయోగపడుతుందనే పెట్టాను. తప్పకుండా ట్రై చేయండి మోషన్ అవ్వని వాళ్ళు. కర్రీ అనేది రెడీ అయిపోయిందంటే ఇప్పుడు చూద్దాం. కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. దగ్గర పడిపోయింది. ఒకసారి మనం బాగా కలుపుకొని ఇందులో కొత్తిమీర అలాగే కొంచెం కసూరి మెంతి వేసుకుంటే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. మసాలా కర్రీస్కి కసూరి మెంతి వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఆ ఫ్లేవర్ అనేది కసూరి మెంతి అనేది మనకు బయట మార్కెట్లో దొరుకుతుందండి. ప్యాకెట్లో వస్తాయి. ఒక ప్యాకెట్ తెచ్చుకొని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా యూజ్ చేసుకోవచ్చు. దీని ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. నేను ఎక్కువగా యూజ్ చేస్తాను. దీన్ని నేను ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకుంటాను అనమాట. బయట పెడితే పురుగు పడుతుందని నేను ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకుంటాను. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది. కర్రీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం. కాజు మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి. ఇందులో కొంచెం కొత్తిమీర వేసి సర్వ్ చేసుకోవడమేనండి. చాలా చాలా బాగుంటుందండి. రెస్టారెంట్ కంటే 100 రెట్లు టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయవలసిందేనండి. మనం బయట కొనే పని లేకుండా ఇంట్లోనే కాజు మసాలా కర్రీని ఇలా చేసుకుని అన్నం, చపాతీ, పుల్కా, నాన్ దేనిలోకైనా దీన్ని సర్వ్ చేసుకోవచ్చు. టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నేను పెట్టి ఈ 3 టిప్స్లో మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్స్లో తెలియజేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ టిప్స్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ అండ్ ఆల్ బటన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వచ్చేసింది. మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియో అండ్ టిప్స్తో మళ్ళీ కలుస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.